ఇట్స్ ఓకే ఫైన్. మాది బిల్డర్ ఫామ్ అండి. వీఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్స్. అంటే మా బ్రదర్ స్టార్ట్ చేశారు, కజిన్. అది వచ్చి ఆల్రెడీ 32 years అయింది. వీ కన్స్ట్రక్టెడ్ ఆల్రెడీ 34 ప్రాజెక్ట్స్. కరెంట్లీ 34th ప్రాజెక్ట్ అవుతుంది. బట్ ఐఎమ్ హియర్ టు ప్రమోట్ మై స్మాల్ ఫామ్ విచ్ స్టార్టెడ్ ఇన్ 2021 బై మీ ఓన్లీ. సో ఆ ఒక్కటి ప్రమోట్ చేసి చెప్తానండి దాని గురించి. సో మా ఫామ్ పేరు వచ్చి పిఆర్ కన్స్ట్రక్షన్స్ అండి. పిఆర్ కన్స్ట్రక్షన్స్ అంటే నా పేరు పురుషోత్తం రావు, బట్ ఫామ్ పేరు వచ్చి పావని రజిత, మై వైఫ్ నేమ్ అండ్ మై పార్ట్నర్స్ వైఫ్ నేమ్ అండి. సో దిస్ ఈస్ ద ఫామ్. మీ ఇద్దరం మా పార్ట్నర్స్, యాక్చువల్ పార్ట్నర్స్ అండి. హీ ఈజ్ మై ఫ్రెండ్, మా సుమ్మకాంత్ చల్లా. దట్ ఈస్ మీ పురుషోత్తం రావు. అంటే జనరల్గా బిల్డర్ అంటే ఒక మిస్కన్సెప్షన్ ఏముంటుంది అంటే హీ ఈస్ ఫ్రమ్ నార్మల్గా వచ్చి డిగ్రీ గ్రాడ్యుయేట్ చదవకుండా వచ్చి ఏదో ఒక చిన్న చిన్న వర్క్స్ చేసి స్టార్ట్ చేశారు అనుకుంటారు. బట్ వి బోత్ ఆర్ ప్రొఫెషనల్స్. లైక్ హీ ఈస్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్, ఐఐటి గ్రాడ్యుయేట్. హీ ఈజ్ అన్ ఐఐటి గ్రాడ్యుయేట్. అండ్ నేను వచ్చి ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ హ్యావింగ్ more than 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్స్ ఇండస్ట్రీ అండి, ఫైనాన్స్ సెక్టర్లో ఉన్నది. అబౌట్ హిమ్ అండి, 2007లో కంప్లీట్ చేసాడు వాడు. అండ్ ఎస్ఎస్సి 12th అన్నీ కూడా హీఈస్ ద టాపర్ అనమాట. తర్వాత ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్లో 3 companies ఓన్ చేస్తున్నాడు. ఏంజల్ ఇన్వెస్టర్గా చాలా కంపెనీస్లో ఉన్నాడు. నౌవేడేస్ ఇప్పుడైతే ఒక 10 to 12 countries ఇన్వెస్ట్ పెట్టాడు. కరెంట్లీ హీ ఈజ్ రిసైడింగ్ సింగపూర్. సో ఇక్కడంతా నేను చూసుకుంటాను. నాకు 10 years ఎక్స్పీరియన్స్, అండర్ రైటింగ్ మార్టేజ్ లోన్స్, హౌసింగ్ లోన్స్ అండర్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నేను వర్క్ చేసిన కంపెనీస్ కూడా ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండియా బుల్స్ అలాంటి కంపెనీస్. అండ్ మై హైయెస్ట్ అండర్ రైటింగ్ ఫైల్ ఈజ్ 100 crores అండి. తర్వాత 60 crores కూడా నేను పర్సనల్గా నేను ఒక్కనే అండర్ రైట్ చేశాను, ఛాలెంజింగ్గా తీసుకొని. అది మాది. ఇది ఈ పర్టికులర్గా ఈ పిఆర్ కన్స్ట్రక్షన్స్ ఏంటంటే 2021 డిసెంబర్లో స్టార్ట్ చేసామండి. మా మోటివ్ ఏంటంటే అండి, అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా కరెక్ట్గా చదువుకున్న వాళ్ళు ఉంటే ఎలాగొస్తుంది, ఈల్డ్ ఎలాగొస్తుంది, అవుట్పుట్ ఎలాగొస్తుంది అని మేము చూపించాలని అనుకున్నాను పర్సనల్గా. సక్సెస్ఫుల్లీ 2 projects కంప్లీట్ చేసాము. 4 years ఇప్పుడు మీకు ఆంధ్రాలో తెలుసు, మీకు రెసిషన్ ఎలాగ ఉన్నదని. అక్కడ ఎంతవరకు ఎలా కష్టపడి టఫ్ టైం ఫేస్ చేస్తున్నారని మేము ఎక్కడ కూడా తగ్గలేదు, మేము సర్వైవ్ అయ్యాం ప్రాబ్లం లేకుండా. ఇది సెకండ్ ప్రాజెక్ట్ అండి. యాక్చువల్గా ఫస్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ వస్తుంది. ఇది సెకండ్ ప్రాజెక్ట్ మూన్లిట్ క్యాజిల్ అని చెప్పి మేము స్టార్ట్ చేసాము. 900 SFT, 46.5 square yards, 100 షేర్ వస్తుంది. 5,300 పెట్టామండి. నేషనల్ హైవే నుంచి 500 meters ఉంటుంది అరౌండ్గా. అప్పటికి 5 floors-కి ఒక ఫ్లాట్, 5 flats. ఆల్రెడీ 3 flats సేల్ అయిపోయాయండి. ప్లాస్టిక్ స్టేజ్లో ఉంది, ఇది కంప్లీషన్ స్టేజ్లో. పిఎం పల్లు అండి, బిహైండ్ స్టేడియం. ఇది వచ్చి ఇదే కాదు, మ్యాక్సిమం అన్నీ కూడా ఇవి కంపల్సరీగా ఉంటాయండి. 100% వాస్తు ఉంటుంది, కన్ఫర్మ్ చెక్ చేసుకుంటాము. తర్వాత స్పేషియస్ రూమ్స్, యాంపుల్ వెంటిలేషన్ కంపల్సరీ చెక్ చేస్తాము, లేదంటే ముందుకెళ్ళము. రెసిడెన్షియల్ ఏరియా, డెవలప్డ్ ఏరియా అయి ఉండాలి. అంటే రిమోట్ ఏరియాలోకి వెళ్ళి డెవలప్ చేసిన కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టి చేయమన్నమాట. మోస్ట్లీ అది ఉంటుంది. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటికీనండి, జనరల్గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్లో సక్సెస్ ఏంటంటే, మేము స్టార్ట్ చేసినప్పుడు స్టీల్ వచ్చి 60,000 ఎంత ఉంది టన్ పర్ టన్. మేము సెకండ్ స్లాబ్ వేసినప్పటికీ 1 lakh per ton అయిపోయింది. బట్ వీ కంటిన్యూ టు డూ ద ప్రాజెక్ట్. అంటే మా డెడికేషన్ ఎలా ఉంటుంది అంటే, వీ డోంట్ వాంట్ టు స్టాప్ అండ్ వీ డోంట్ వాంట్ టు హ్యాజిల్ ద కస్టమర్స్. సో అందుకని మేము కంటిన్యూ చేసాం, కంప్లీట్ చేసాము. ఇది ఆన్ హ్యాండ్ ప్రాజెక్టు. ఈ పర్టికులర్ ల్యాండ్ ఓనర్ ఏంటంటే అండి, ఆయన జస్ట్ నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అలా విజిట్ చేయడానికి వచ్చారు. వచ్చి చూసి ఆ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అది చూసి, ఆయన 2 flats ఉన్నాయి నాకు, ప్లాట్స్ ఉన్నాయి నాకు, నేను మీకు చూపిస్తాను, మీరు ఏదైతే ఆప్ట్ చేసుకోండి అంటే, ఐ ఆప్టెడ్ ఫర్ దిస్ వన్ మధురవాడలోని 200 square yards ఉండేది. ఆయన దగ్గర నుంచి నేను అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత అలా హోల్డ్ చేసి ఉంచాను. బికాస్ మన మార్కెట్ తెలుసు కాబట్టి. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, ఈయన ఆస్ట్రేలియాలో ఉంటారు. అది అలా ఉంది. ఇంకో ప్రాజెక్ట్ అదే డిస్కషన్స్ ఆన్ గోయింగ్ అవుతున్నాయి, అది వస్తే చూస్తామండి. ఇది కూడా కంప్లీట్ డెవలప్డ్ ఏరియా, 33 foot రోడ్డు. ప్లస్ ఇది ఏంటంటే, ఇది కూడా అప్రూవ్డ్ ప్లాట్ అండి. నాన్ అప్రూవ్డ్ ప్లాట్స్ చేస్తే మనకి ఫైనాన్షియల్గా లీగల్గా రిస్క్ వస్తుందని చెప్పి. ఇది నేషనల్ హైవేకి దగ్గరలోనే ఉంటుంది. మేము ఏంటంటే
మేము చూస్తుంది ఏంటంటే పర్చేస్ 200 స్క్వేర్ యార్డ్స్ వరకు కన్స్ట్రక్షన్ చేయడం, పర్చేస్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తాను. తర్వాత 200 అబోవ్ అయితే కనుక డెవలప్మెంట్కి అయితే చూస్తామండి. ఏ ఏరియాలోనో చూస్తాము. మిడిల్ కాంట్రాక్ట్, రెసిడెన్షియల్, కమర్షియల్ ఏదైనా చేస్తాము, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత లుకింగ్ ఫర్ ఎన్ఐడి కొత్త రోడ్ నుంచి అక్కేపాలెం, సీతంధార ఆ ఏరియాస్లో ఎక్కువ అయితే ఇంట్రెస్ట్ చూస్తున్నాం అన్నమాట డెవలప్మెంట్ కోసం. సో అది జనరల్గా ఒక విషయం చెప్పాలండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే బిల్డర్ రిలేటెడ్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోని ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే మోర్ దెన్ 30 సెక్టర్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్టెడ్ విత్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్. జనరల్గా అందరికీ తెలిసింది కూడా ఏంటి అంటే ఇఫ్ ద కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఈస్ ఇన్ గ్రోయింగ్ సెక్టర్, ఎవ్రీ అదర్ సెక్టర్ విల్ గ్రో బికాస్ ఇట్ ఈస్ ఇంటర్ డిపెండెంట్. సో అలాగా డైరెక్ట్లీ మాకు డిపెండ్ అయినవన్నీ మేము చూపిస్తున్నానండి సెక్టర్స్. బోర్వెల్ సెక్టర్, మ్యాషన్ వర్క్, మ్యాన్ పవర్, స్టీల్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ, వుడ్ వర్క్, శానిటరీ, రియల్ ఎస్టేట్ సెక్టర్, డిజిటల్ మార్కెటింగ్, లిఫ్ట్స్, వెల్డింగ్, అల్యూమినియం, ఇవన్నీ కూడా మాకు డైరెక్ట్గా ఎఫెక్ట్ అయినవి కొన్ని అనమాట వాటిలోని. దట్స్ ఇట్ అండి. యాక్చువల్గా బిల్డర్స్ అంటే ఏం చేస్తారు, ఒక చిన్న పాయింట్. ఒక స్పేస్ ప్లెయిన్గా ఉన్న ల్యాండ్ తీసుకొని లేదా పాడుపడిపోయిన బిల్డింగ్ తీసుకొని దాన్ని ఒక అందమైన స్ట్రక్చర్ కింద చేస్తారు. అందమైన స్ట్రక్చర్ ఎందుకని అంటున్నామంటే జనరల్గా కన్స్ట్రక్షన్ అంటే ఏముంది, ఒక స్టీల్ పెట్టి, ఐరన్ పెట్టి, లేకపోతే సిమెంట్ పెట్టి కన్స్ట్రక్షన్ చేసేస్తారని అనుకుంటారు. బట్ దాని వెనకాతల ఒక ఆర్కిటెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. తర్వాత అది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇమాజిన్ మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఒక 5 years అయింది, బయటకి ఎక్కడో బాగా కష్టపడి అలసిపోయి వచ్చారు, మంచి ఎండలో వచ్చారు మధ్యాహ్నం పూట. ఇంటికి రాగానే ఏం చేస్తారు, ఫ్యాన్ వేసుకొని చూస్తారు, ఫ్యాన్ వేసుకుంటారు, ఫ్యాన్ స్పీడ్ తిరగదు, స్లోగా తిరుగుతుంటుంది, లేదా స్విచ్ పనిచేయదు. ఆ టైంలో వచ్చే ఇరిటేషన్ ఎలా ఉంటుందంటే, మీ సొంత ఇల్లే, కొనుక్కొని ఇల్లే, ఆ టైంలో వచ్చే ఇరిటేషన్ ఎలా ఉంటుందంటే ఎందుకు ఇది కొనుక్కొని ఏంటి అని అంటుంటుంది. అలాగే మీరు బెడ్రూమ్కి వెళ్తారు, బెడ్రూమ్కి వెళ్ళి లైట్ వేస్తే లైట్ వెలిగి ఆగుతుంది. అంటే మేము ఎందుకు చెప్తున్నాం అంటే 5 years కాదు, మా గ్యారంటీ 15 years 20 years కంపల్సరీ ఉంటుంది. అంటే మేము జనరల్గా ఏం చేస్తారంటే బిల్డర్స్, కొంతమంది బిల్డర్స్ ఆ స్విచ్ గ్యారంటీ ఆ కంపెనీ వాడు ఇస్తాడు, వాడితో మాట్లాడుకుని అంటారు. లేదు మాది ఎలా ఉంటుంది, మా సర్వీస్ ఎలా ఉంటుందంటే, మా బ్రదర్ నేను చేసే సర్వీస్ ఎలా ఉంటుందంటే ఆ కంపెనీ వాడితో మేము మాట్లాడి వాళ్ళతో మాట్లాడి మేము చేయిస్తాం అనమాట, సర్వీస్ అది చేయిస్తాం. ఆ పీస్ఫుల్నెస్ ఇవ్వాలని మేము చూస్తాం. ఎందుకంటే మీరు జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొనుక్కునేది ఏంటంటే లైఫ్లీ ఒకసారి కొనుక్కుంటారు ఇల్లు. ఆ ఒక్కసారి కొనుక్కునేది తర్వాత లైఫ్ అంతా రిపెంట్ అవ్వకుండా ఉండాలి. సో మినిమం 10 years గ్యారంటీ ఇస్తామండి. ఆ ఇచ్చింది కూడా పర్ఫెక్ట్గా చేసి పెడతాము. ఎందుకంటే మాకు వచ్చే నెక్స్ట్ అన్నీ అంటే ఈ కంపెనీ గురించి చెప్పాను కూడా ఇలా చెప్తాను, కానీ మాది మొత్తం 3 కంపెనీస్ అండి. జయభవాని కన్స్ట్రక్షన్స్, శ్రీ జయభవాని కన్స్ట్రక్షన్స్ పార్ట్నర్షిప్ ఫామ్, తర్వాత ఇది వేరే అనమాట. మాకు వచ్చే రిఫరెన్స్లు అన్నీ కూడా ఒక కస్టమర్ దగ్గర నుంచి ఇంకో కస్టమర్కి వచ్చే రిఫరెన్స్లే. ఏజెంట్ల ద్వారా వచ్చి చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ మాత్రం ఏజెంట్ ద్వారా వచ్చింది, మిగతా అన్నీ కూడా కస్టమర్ రిఫరెన్స్, ల్యాండ్ ఓనర్ ఫ్రెండ్స్ రిఫరెన్స్ అలాగే వచ్చినాయి అనమాట. సో దట్ ఈస్ అవర్ గుడ్ విల్. దట్స్ ఇట్.